హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం దేవుడికి నైవేద్యంగా అటుకులు పెసరపప్పుతో ఏ పండగ వచ్చినా కూడా చాలా సింపుల్గా 2 కొత్త రెసిపీలని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇక్కడ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు మరియు బాదం తీసుకుంటున్నాను. ఈ రెండింటినీ కూడా దోరగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ వేగిపోయింది కదా, ఇప్పుడు బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం నెయ్యి ఉంది కదా, అదే నెయ్యిలో కొబ్బరికాయని ఒక సగం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా మనం కొంచెం దోరగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల ఈ కొబ్బరి ముక్కలు మంచి టేస్ట్ వస్తాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో నెయ్యి ఏమీ వేయని అవసరం లేదు, ఆల్రెడీ మనకి నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యి వేయకుండానే అదే నెయ్యిలో మనం 2 కప్పుల వరకు అటుకులు తీసుకోండి. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. కృష్ణాష్టమి రోజు అటుకులతో ఇలా చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ అటుకులన్నీ కూడా దోరగా వేయించేసుకోండి. అటుకులన్నీ బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మరీ ఎక్కువ వేయించకండి, లైట్గా వేయించితే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని బౌల్లో వేసుకొని వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో 1/4 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఈ ప్లేస్లో కావాలంటే తాటి బెల్లాన్నైనా తీసుకోవచ్చు. 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా నీళ్ళల్లో కరిగేలాగా కరిగించేసుకోండి. ఇక్కడ మనకి పాకం ఏమి రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. మొత్తం బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే 1 కప్పు వరకు పంచదార తీసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 3 యాలక్కాయలని పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా మనం ఆల్రెడీ అటుకులు వేయించుకుంటున్నాం కదా, అటుకుల్లో వడకెట్టుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని వడకెట్టి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే వడకెట్టుకుంటాం కదా, దానిలో పోద్ది. కాబట్టి వడకెట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ నీరంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి చక్కగా దగ్గరికి అయిపోయింది చూడండి, నీరంతా కూడా పీల్చేసుకుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలాగ దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి మూత పెట్టి ఉడికించినట్లయితే డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా దిగుతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. పండగలప్పుడు కానీ లేదంటే స్వీట్ తినాలనుకున్నప్పుడు అటుకులతో హెల్తీగా ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో తయారు చేసిన స్వీట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీంతో పాటు మనం అటుకులు పెసరపప్పుతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. దేవుడికి నైవేద్యంగా ఇలాగా అటుకులు పెసరపప్పుతో కొత్తగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా నేను 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా కూడా బాగా క్లీన్ చేసుకోండి. ఒక 2-3 సార్లు బాగా నీట్గా క్లీన్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోండి. టైం ఉన్న వాళ్ళైతే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి, సరిపోతాయి. ఇక్కడ నేను 3 కప్పులు నీళ్లు వేసుకొని కుక్కర్ విజిల్ వేయించుతున్నాను. ఇలా విజిల్ వేయించడం వల్ల త్వరగా ఉడికిపోద్ది, ఎక్కువసేపు పట్టకుండా. ఇది కనీసం 2 విజిల్ రానివ్వండి. 2 విజిల్లు వచ్చినట్లయితే పెసరపప్పు మనకి మెత్తగా ఉడికిపోద్ది. ఇది 2 విజిల్లు వచ్చేలోపు వేరొక బౌల్ తీసుకోండి. తీసుకొని దానిలో 2 కప్పుల వరకు అటుకులు తీసుకోవాలి. మనం పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి అటుకులు 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లో నీళ్లు వేసుకొని 2-3 సార్లు మట్టంతా పోయే వరకు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం నీరంతా కూడా వంపేసుకొని ఇప్పుడు అటుకులు మనకి మునిగే వరకు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 2 నిమిషాలు అలానే వదిలేసుకోండి అటుకుల్ని. అటుకులు చాలా త్వరగానే మెత్తగైపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ విజిల్ వచ్చి చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. ఎక్కడ మనకి పప్పు పలుకుగా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఈ ప్లేస్లో కావాలంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూన్ వేసుకోండి.
నెక్స్ట్ దీనిలో జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 వరకు తీసుకోండి, ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేగనివ్వండి. మిరియాలు కంపల్సరీ ఒక 10 ఉండేలాగా వేసుకోండి. ఇది మిరియాలు వేయడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న పెసరపప్పుని పోపు దినుసుల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించడం వల్ల పెసరపప్పు మనకి పచ్చివాసన పోతుంది. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం అటుకులు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ అటుకులు మెత్తగా అయ్యేలేదో చెక్ చేసుకోండి. చూడండి, మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ అటుకుల్ని ఈ పెసరపప్పులో వేసేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా చేసినప్పుడు మనం బియ్యం పెసరపప్పుతో తయారు చేస్తాం. అలాగే మనం కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అటుకులు పెసరపప్పుతో తయారు చేసుకున్నాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కృష్ణాష్టమి స్పెషల్గా ఇలా ఒకసారి డిఫరెంట్గా చేసి చూడండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీనిపైన పల్లీలు వేయించుకొని వేసుకోండి. ఇలా పల్లీలు వేయించడం వల్ల లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి. చాలా సింపుల్గా అటుకులతో మనం స్వీట్ అండ్ హాట్ తయారు చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దేవుడికి నైవేద్యంగా నివేదించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.